పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ను చేపట్టాయి. అనంతరం పాక్, భారత సైనిక కేంద్రాలు, పౌరులపై దాడులకు యత్నించింది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో భారత్లో ఐపీఎల్ తాత్కాలికంగా వాయిదా పడింది. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రం ఆగిపోయింది. అయితే పాకిస్తాన్ నుండి బయటపడేంత వరకు పీఎస్ఎల్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పీఎస్ఎల్ ఆగిన వెంటనే విదేశీ ఆటగాళ్లు దుబాయ్కు పయనమయ్యారు. పాక్ నుండి బయటపడి దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న వెంటనే న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ తాను పాకిస్తాన్లో తిరిగి అడుగు పెట్టేదే లేదని తేల్చేశారంట. అలాగే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ టామ్ కరన్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఈ విషయాలను పీఎస్ఎల్లో భాగంగా లాహోర్ జట్టు ప్లేయర్, బంగ్లాదేశ్ క్రికెటర్ రిషాద్ హుసేన్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. పాక్ నుండి బయటపడేంత వరకు ప్లేయర్లు హడలిపోయారని తెలిపారు. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత మనసు కుదుటపడిందన్నారు. మిచెల్, శామ్ బిల్లింగ్స్, కుషాల్ పెరీరా, టామ్ కరన్ భయపడ్డారని, పాక్లోని భయంకర పరిస్థితుల్ని క్రికెటర్ వివరించారు. దుబాయ్ చేరుకున్న తర్వాత తిరిగి పాకిస్తాన్ వెళ్లేదే లేదని మిచెల్ చెప్పినట్లు పేర్కొన్నారు. టామ్ కరన్ అయితే చిన్న పిల్లాడిలా ఏడ్చేసినట్లు తెలిపారు.